శుభం భూయాతు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. అందులో భాగంగా ఆదాయం చూస్తే 14 పాయింట్లు, వ్యయం చూస్తే 11. అదేవిధంగా మనం చూసుకుంటే రాజపూజ్యం చూస్తే 6 భాగాలు కనబడుతుంటే అవమానం చూస్తే 1 కనబడుతుంది. చూడండి ఎంత అద్భుతం. వృషభ రాశిలో మనకి ఎవరు కనబడతారంటే అశ్విని, భరణి, కృతిక మొదటి పాదం వరకు మేషరాశి అయితే, కృతిక మిగిలిన 3 పాదాలు మనకు వృషభ రాశిలో కనబడుతుంటాయి. అదేవిధంగా మనకు రోహిణి కనబడుతుంది, తర్వాత మృగశిర 2 పాదాలు కనబడుతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాల వరకు, మృగశిర 1-2 పాదాల వరకు వృషభ రాశిగా మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి వాళ్ళకి ఆదాయం చూస్తే అద్భుతంగా మనకు కనబడుతుంది. 14 పాయింట్ల ఆదాయం కనబడుతుంది. మహా అద్భుతం. అంటే ఏ ప్రయత్నం చేసినా, ఇది ఒక రాజకీయ రంగంలో అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు అనుకోండి, అదేవిధంగా వ్యాపార రంగంలో అనుకున్న వాళ్ళు అనుకోండి, అలాగే మనం అనుకోండి చిన్న చిన్న లఘు పరిశ్రమలను నడిపించేవాడు అనుకోండి, వీళ్ళందరికీ ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా వ్యాపారంతో సంబంధం లేకుండా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం బాగా ఉండి ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంది. విద్యావంతులకు, గ్రూప్స్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి, హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా రైతాంగానికి, పాడి పంట తీసుకుని పండించుకునే వాళ్ళకి, రైతులకి సెకండ్ హాఫ్ అంటారు మన దాంట్లో. అంటే సెప్టెంబర్ తర్వాత గురువు యొక్క బలాన్ని మారినప్పుడు అక్కడ నుండి యోగ దృష్టిలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వృషభ రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ, వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ, మొదటిలో తర్వాత గురు బలం ఎప్పుడైతే వస్తుందో వృషభ రాశి వారికి, గురువు బలం ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి గురు బలం ఎప్పుడైతే బలహీనపడుతుందో అక్కడ నుండి కొంచెం కష్టాలు వచ్చే అవకాశం కనబడుతుందన్నమాట. సో అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడాను కొంత ఆదాయం పెరిగే అవకాశం కనబడుతుంది. ఈ వృషభ రాశి వారిలోని ఉన్న ప్రత్యేకత ఏంటంటే అనుకున్నది అనుకున్నట్లు కాకుండా కలిసి వస్తూ ఆదాయం పెరగడానికి సంపూర్ణ బలం కనబడుతుంది. అదేవిధంగా గౌరవ మర్యాదలతో కూడిన వ్యవహారం నడిచే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదోన్నతి సులువుగా వచ్చే అవకాశం కనబడుతుంది. ఇవి కాకుండా వృషభ రాశి వారిలో ఒక విశేషమైన స్థితి ఏంటంటే గోచార రీత్యా శనీశ్వరుడికి అష్టములో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వృషభ రాశి వారి మీద ఆ శనీశ్వరుడు ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. ఎందుకంటే మిత్రక్షేత్రమై ఉండేది. మిత్రక్షేత్రంలో ఉన్న నక్షత్రంలో ఉన్న వాళ్ళందరికీ ఆ శనీశ్వరుడు యొక్క ప్రభావం కొంచెం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. చేత వృషభ రాశి వారు ప్రత్యేక పనులు కానీ, ప్రత్యేక అగ్రిమెంట్స్ కానీ ఇటువంటివన్నీ చేయాలనుకున్నప్పుడు ఈ సంవత్సరం చేసుకుంటే దానివల్ల అగ్రిమెంట్స్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోయినప్పటికీ కూడా ఈ రాశిలో ప్రత్యేకించి కృతిక నక్షత్రం వాళ్ళు 3 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్యము సూర్య ఆరాధన చేసుకుంటూ దక్షిణామూర్తి మంత్ర సాధన కూడా చేసుకుంటూ వెళ్ళగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనం రెండవ చూసుకున్నప్పుడు రోహిణి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకుంటూ ఈ సంవత్సరం గడపగలిగితే అద్భుత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మృగశిర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రాలు వాళ్ళంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, అదేవిధంగా కుజుడికి సంబంధించిన కవచము, అంగారక కవచం కానీ ఇటువంటిది సాధన చేసుకుంటే చేస్తున్న లాభంలో ఇంకొంచెం ప్రతిఫలమైన కాకుండా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏదైతే ప్రిపేర్ అవుతుంటారో స్టూడెంట్స్కి వాళ్ళకి డెఫినెట్గా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా వృషభ రాశి వారు రాజయోగం, రాజమార్గం అనేది గ్రహాలతో సంబంధం కాకుండా అతీతంగా శని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి కొంతవరకు దాంతో రాజమార్గంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. శుభ ఫలితాలు వస్తాయని చెప్పగలుగుతాను. శుభం భూయాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 88855947, 88855948, 97044470001, 97044470002.